అలాంటిది జగన్మోహన్ రెడ్డి యువతలకు వచ్చి ఇది తను ఆ జైల్లో పెడితే లొంగనన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కబురు చేశారు. చివరికి జైల్లో ఉన్నప్పుడే షర్మిలాను వాళ్ళ ఆయన కలిసి వెళ్ళి అతని సంగతి పక్కన పెట్టేసి మావాడు అట్ట జైల్లో ఉండగా ఈ అమ్మాయిని కనుక మీరు పదవి ఓకే అంటే సీఎం అంటే కనుక బాగుపడిపోతుందని బేరాలు చేశారని తర్వాత వచ్చింది కదా బయటికి. కానీ సోనియా గాంధీ అందుకు కూడా ఒప్పుకోలేదనేసి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎట్ట తీసుకొచ్చారు. అంత ఉదారం ఆవిడ మాకు సోనియా గాంధీ వాళ్ళ కుటుంబంలో గొడవలు వద్దండి, అది కాదు అక్కడ వాళ్ళ కుటుంబం నుంచి ఎదుగుతారేమో అని భయం ఆమెకి, అది ఫీల్ అయింది. అది పక్కన పెడితే అంత ట్రై చేశారు. ఆ కేసుల మీద కేసులు వరుసపెట్టి 16 నెలలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో శిక్ష పడకుండా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఎవడూ లేడు. రేపు పొద్దున భవిష్యత్తులో ఇతనికి శిక్ష పడ్డా ఈ 16 నెలల శిక్షను కన్సిడర్ చేసి తీసేస్తారు. అది జైల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇతనికి. ఒకవేళ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 5 నెలలు 6 నెలలు జైలు శిక్ష పడింది అనుకోండి, అదేది మనీ లాండరింగ్ కేసుల్లో కొన్నిట్లలో డబ్బులకి ఇతను లెక్క చూపెట్టలేకపోయాడు, ఏది సూట్ కేసు కంపెనీలు, అట్లాంటి వాటి మీద మ్యాక్సిమం 6 నెలల దాకా పడవచ్చు. అది ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు అతనికి. ఇప్పుడున్న రూల్ ప్రకారం 2 సంవత్సరాల పైన జైలు శిక్ష పడితేనే అనర్హుడవుతారు. ఆ రోజున ఇతన్ని ప్రయత్నించారు అన్ని కేసులు